వెల్కమ్ టు మాస్టర్ బెడ్రూమ్. సో ఈ మాస్టర్ బెడ్రూమ్ మనకి ఇచ్చినటువంటి సైజు 14-12. సో ఈ 14-12 బెడ్రూమ్లో మనం బేసిక్గా మనం ఎంట్రన్స్ నుంచి రాగానే సో ఎంట్రన్స్ లెఫ్ట్ సైడ్కి మనం ఒక టీవీ యూనిట్ ప్లేస్ చేయడం జరిగింది. సో ఈ టీవీ యూనిట్లో కూడా మార్బుల్ అలానే గోల్డెన్ కలర్ టీ పట్టి వ్యూవర్స్ సేమ్ అదేవిధంగా ఈ రూమ్కి కాంట్రాస్టెడ్ కలర్ ఉండాలి అని చెప్పేసి గోల్డ్ కలర్ ప్రొఫైల్తో మనం బ్లాక్ కలర్ గ్లాస్ని ఇక్కడ యూస్ చేసి ఈ టీవీ యూనిట్ బాక్స్ స్టోరేజ్ బాక్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సేమ్ అలానే ఈ ఎంటైర్ వార్డ్రోబ్ని సో రూమ్ సైజుకి తగ్గట్లు మనం స్లైడింగ్ డోర్ వార్డ్రోబ్ ఇక్కడ మనం ప్లేస్ చేయడం జరిగింది. సో ఈ స్లైడింగ్ డోర్ వార్డ్రోబ్లో ఒక చిన్న రైట్ సైడ్ డోర్ ఇచ్చాము. సో ఈ డోర్లో ఏంటంటే మనకి హ్యాంగింగ్ క్లాత్స్ అన్నీ కూడా ఇక్కడ మనం హ్యాంగ్ చేసుకునే విధంగా అలానే బ్యాంగిల్ స్టార్ట్స్ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేసి ఇవ్వడం జరిగింది. సేమ్ అదేవిధంగా ఇక్కడ నుంచి ఈ 3 డోర్స్ కూడా స్లైడింగ్ డోర్స్ కాంబినేషన్లో మనం ఇచ్చాము. సేమ్ ఈ స్లైడింగ్ డోర్లో కూడా మనం హైలైటెడ్కి గోల్డ్ కలర్ గ్లాస్ అలానే గోల్డ్ కలర్ టీ పట్టి అనేది మనం ఇక్కడ ప్లేస్ చేయడం. దీని లాఫ్ట్ డోర్స్ అన్నీ కూడా హ్యాండిల్ లెస్ డోర్స్ మనం ఇక్కడ క్రియేట్ చేసి ఇవ్వడం జరిగింది. సేమ్ అదేవిధంగా బెడ్ బ్యాక్ సైడ్ అలానే బెడ్ సైడ్ మనం డ్రెస్సింగ్ టేబుల్ అనేది ఇక్కడ మనం ప్లేస్మెంట్ చేయటం అనేది జరిగింది. సేమ్ ఈ డ్రెస్సింగ్ టేబుల్ కూడా సెన్సర్ లైటింగ్ విత్ 3 కలర్స్ లైటింగ్స్తో మనం ఇక్కడ ప్రొవైడ్ చేసి ఇచ్చాం. సో ఆ లుక్ అనేది కొంచెం ఎన్హాన్స్ చేయడానికి అని చెప్పేసి ప్లెయిన్ మిర్రర్ పెట్టకుండా దీని కర్వ్డ్ 3D షేప్లో దీనికి సెన్సర్ మిర్రర్ అనేది మనం ఏర్పాటు చేసి పెట్టడం జరిగింది. అదేవిధంగా లోవర్ క్యాబినెట్ అంతా కూడా మనం 2 డ్రాస్ మనం ఇక్కడ ప్రొవైడ్ చేసాం. సేమ్ అదేవిధంగా బెడ్ హెడ్ బోర్డు మనం ఇక్కడ కబోర్డ్కి వేసిన కలర్ ఏదైతే ఉందో ఆ సేమ్ అదే బ్లూ కలర్ ఇంకొంచెం డార్క్ బ్లూలో మనం అదేవిధంగా గోల్డ్ కలర్ ప్లేట్స్ మనం ఇక్కడ ప్లేస్ చేసి ఈ విధమైన హెడ్ బోర్డ్ డిజైన్ మనం చేయాలి. అలానే ఈ డ్రెస్సింగ్ టేబుల్ నుంచి ఎంటైర్ విండో టాప్ సైడ్ వరకు కూడా మనం ప్యానలింగ్ చేసి దీనికి కాప్ లైటింగ్ పెట్టి సో దీంట్లో మనం లూవర్స్ పీవీసీ లూవర్స్ అనేది మనం ఇక్కడ యూస్ చేసి ప్లేస్మెంట్ చేసాం. సో దీనివల్ల ఈ రూమ్ అంతా కూడా చాలా ఎలిగెంట్గా నీట్ అండ్ ఫినిషింగ్తో మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఈ కుషన్కి మనం చేసిన ప్యానలింగ్కి బిట్వీన్ గ్యాప్ ఏదైతే ఉందో నీట్గా ఈ రూమ్ కలర్ కాంబినేషన్కి సెట్ అయ్యే విధంగా ఒక మంచి వాల్ పేపర్ని ఇక్కడ మనం ప్లేస్మెంట్ చేయడం జరిగింది. సేమ్ అదేవిధంగా బెడ్ లెఫ్ట్ సైడ్ విండో లో సిట్టింగ్ మనం ఇక్కడ యూజ్ విండో ఆల్మోస్ట్ ఒక 5 feet లో సిట్టింగ్ మనం తీసుకుని దానిపైన కుషన్ అలానే బ్యాక్ సైడ్ కూడా మన కుషన్ సపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ఎంటైర్ ఈ మాస్టర్ బెడ్రూమ్ లుక్ ఎలా ఉందో మీరు నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ మీ సిఎస్ఆర్ ఇన్ వీడియోస్.